ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సనాతన ధర్మంలోనే అత్యంత ప్రేమ చూపించేటటువంటి భగవంతుడు ఆ పరమేశ్వరుడు, సదాశివుడు. ఈయనకి ఎన్నో నామాలు ఉన్నాయి. ఎవరు ఏ విధంగా పిలిచినా తక్షణంలో భగవంతుని ఆశీస్సులు వస్తాయి. అంటే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎందుకు అనంటే, పరమేశ్వర అనే వారికి ఎన్నో నామాలు ఉన్నాయి. ఇతన్ని బోళా శంకర అని కూడా అంటారు. ఎందుకు ఈ నామం వచ్చింది అన్నట్లయితే, దేవదానవ మానవ అనే వ్యత్యాసం లేకుండా భక్తితో, ప్రేమతో నువ్వే నాకు దిక్కు అన్నంత మాత్రాన్నే వెనక ముందు ఏమీ ఆలోచించకుండా వరాలని అందించేటటువంటి ఏకైక మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. అటువంటి దృష్టి ఆ పరమేశ్వరుడు వారికి ఉంటుంది. అందుకే ఈరోజు పరమేశ్వరుల వారు జన్మించిన రోజు. ఈరోజు లింగోద్భవం అవతరించిన రోజు. ఇదే రోజు పరమేశ్వరుని లీల ప్రపంచమంతా చాటినటువంటి రోజు. ఇదే రోజు పరమేశ్వరుడు విషకంటకుడిగా మారినటువంటి రోజు. ఈరోజు అలాగే బ్రహ్మ, విష్ణువులు కూడా ఆ పరమేశ్వరుని శక్తిని పరీక్షించినటువంటి రోజు. ఈరోజే పార్వతీదేవితో వివాహం జరిగింది, గిరిజా కళ్యాణం జరిగింది, సతీదేవితో కళ్యాణం జరిగింది. అనగా పరమేశ్వరుడికి జీవితంలో పరీక్షాకాలం అయి ఉండొచ్చు, సంతోషకాలం అయి ఉండొచ్చు. ఇటువంటి ప్రతి ఒక్క కాలము కూడా మాఘమాసంలో వచ్చే ఈ యొక్క మహాశివరాత్రి. ఈ శివరాత్రి అత్యంత శ్రేష్టమైనటువంటిది. పరమేశ్వరుడికి ఇటువంటి శ్రేష్టమైన రోజు. భూలోకమంతా కూడా శివగణాలు, దేవ, దానవ, మానవులందరూ కూడా శివునికి ఆరాధించే రోజు ఈ యొక్క మహాశివరాత్రి రోజు. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఉదయం నుండే ప్రారంభమవుతుంది. అయితే అయితే భక్తిపూర్వకంగా ఈ ఉదయం నుండి భగవంతుని నమస్కరించి రేపు ఉదయం వరకు కూడా ఆ సదాశివుణ్ణి ఆరాధించాలి. ఎవరైతే ఈరోజు ఉదయం నుండి రేపు ఉదయం వరకు శివారాధన మరియు శివధ్యానంలో ఉంటారో, ఈ శివరాత్రి జాగరణ మహోత్సవాన్ని ఆచరిస్తారో వాళ్ళకి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుని కృపా కటాక్షం, అనుగ్రహం ప్రాప్తించాలని కోరుకుందాం. అలాగే భక్తి భావాన్ని ఎన్నుకున్న వారికి మాత్రమే కాదు, ప్రకృతిపైనే ప్రభావం చూపించేటటువంటి అద్భుతమైన జాగరణ, అద్భుతమైన రాత్రి ఈరోజు. ఈరోజు జరిగే మహాశివరాత్రి ఇది ప్రకృతిలో జరిగే మార్పు, ఖగోళ శాస్త్రంలో మరియు ప్రకృతిలో వ్యత్యాసం ఈరోజు మనకి తెలుస్తుంది. అందుకే ఈరోజు కొన్ని ఆహార పదార్థాలు సేవించడం నిషిద్ధం. ఇలా ఆహార పదార్థాలను సేవించకుండా మనిషి తన ఏకాగ్రతను పెంచుకుంటూ మీ యొక్క ధ్యాస పరిపూర్ణంగా శివుడిపై కేంద్రీకరించి భగవంతుని నామాన్ని జపిస్తూ మీరు పరమేశ్వరుని పూజించినట్లయితే ఈ ప్రకృతిలో జరిగే మార్పు అనేది ఏదైతే ఉంటుందో ఆ మార్పు వలన మీ శరీరంపై ఎటువంటి ప్రభావం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఈరోజు వైజ్ఞానికంగా జాగరణ ఆచరించాలి అనేది మన పూర్వీకులు ఎవరైనా ఏదైనా సంప్రదాయాన్ని మనకి అందించారు అంటే దాని వెనుక ఎంతో సైకాలజీ మరియు ఎంతో విజ్ఞానం ఇవన్నీ ఉంటాయి. ఈ విజ్ఞానంతో కూడినటువంటి ఒక సంప్రదాయమే మన సనాతన సంప్రదాయం. విజ్ఞానంతో కూడినటువంటి పర్వదినాలే సనాతన పర్వదినాలు. ఈ విజ్ఞానము మరియు ప్రకృతికి మరియు మానవ జీవితానికి మూడు కలిపే అద్భుతమైన శక్తి వేదం. ఆ వేదంతో కలిసిన ఈ సనాతన ధర్మం మనకి ఈ మహాశివరాత్రిని అందించింది. ఇక ఈరోజు మహాశివరాత్రి సమయాన మనం ఏ మంత్రాన్ని జపించాలి, ఈరోజు మహామంత్రం ఏది, ఇవన్నీ కూడా మీ మనసులో ఉంటాయి. అయితే ఈరోజు పరమేశ్వరుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. కానీ శాస్త్రరీత్యా మనం ఒక భావంలో ఎటువంటి నామధేయాన్ని స్వీకరిస్తామో అటువంటి ప్రతిఫలమే మనం పొందగలుగుతాం. ఈరోజు గురుముఖేన ఉపదేశమైనటువంటి ఓం నమ శివాయ నామాన్ని జపించవచ్చు. ఇక కుటుంబాన్ని నిర్వహిస్తున్నవారు క్లీం నమ శివాయ అత్యంత శక్తిదాయకమైన బీజమంత్రంతో జపిస్తారు. క్లీం అన్నది పార్వతీదేవి మూల విరాట మహామంత్రం. క్లీం అంటే స్త్రీతత్వం.
శివ అనేది పురుషతత్వం. అందువలన వాళ్ళిద్దరిని ఏకకాలంలో జపించడానికి క్లీం నమఃశివాయ అనే నామాన్ని జపించవచ్చు. దీనికన్నా అత్యంత విశేషంగా ప్రభావం చూపించేది ఓం శాంబ సదాశివాయ నమః అనే నామాన్ని కూడా జపించవచ్చు. అయితే మనము జీవిస్తున్న ఈ కాలంలో ఎటువంటి పాపాలు ఉన్నా వాటి నుండి ముక్తి చెంది కష్టాల నుండి విముక్తి చెందడానికి ఒక అద్భుతమైన శ్లోకం లభిస్తుంది శివపురాణంలో. ఆ చిన్న శ్లోకమే ఓం కాలహరాయ నమస్తుభ్యం కష్టహరాయ తే నమః. ఈ నామాన్ని మీరు జపిస్తూ భగవంతునికి అక్షింతలు సమర్పించుకున్న, లేకపోతే నువ్వులు సమర్పించిన, పుష్పాన్ని సమర్పించిన అది స్వీకరించగానే భగవంతుడు కాలహారాన్ని చేసి కష్టహారాన్ని చేస్తారు అని విశేషం. అయితే ఈరోజు మంత్రబలంలో మన జీవితంలో అంధకారంలో ఉన్న కష్టకాలంలో ప్రతి చోటు వెలుగును ప్రసాదించే అద్భుతమైన నామం ఓం పరం జ్యోతి శివాయ నమః. ఈ నామం ప్రతిరోజు ఎన్నో మనం నామాలు జపిస్తాం. అయితే ఈరోజు ఈ నామానికి ఎందుకంత శక్తి అంటే ఇది అదే రోజు పరంజ్యోతి స్వరూపాన్ని ప్రదర్శించిన రోజు. అప్పుడు దేవతలందరూ కూడా నమస్కరించి ఓం పరమజ్యోతి స్వరూపాయ నమః అనే ఈ నామంతోనే జ్యోతిర్లింగం అనే నామధేయం ఉత్పత్తి అయింది. అందువలన ఈరోజు మనమందరం కూడా ఇప్పటి నుండి రేపు ఉదయం సూర్యోదయం అయ్యే వరకు ఓం పరమజ్యోతి శివాయ నమః అనే నామాన్ని జపించాలి. చక్కగా ఒక చోట కూర్చుని మీ పేరు, గోత్రం, రాశి తలుచుకొని భక్తి శ్రద్ధలతో ఈ నామాన్ని జపించినట్లయితే మీరు ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పం సిద్ధిస్తుంది. పూజా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక రేపు ఉదయాన్నే అందరూ కూడా పార్వతీ పరమేశ్వరుణ్ణి ఏకకాలంలో పూజించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నట్లయితే ప్రకృతిలో ఉన్న శివగణాల ఆశీర్వాదంతో, అంతేకాకుండా దైవానుగ్రహం ప్రాప్తించి కుటుంబ కళ్యాణం, వివాహం లేని వారికి వివాహ యోగం మరియు సతీపతి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాన్ని అనుభవిస్తారు. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ప్రదోష సమయంతో శివరాత్రి మహాప్రదోషం. ఇది ఆ భగవంతుడికి ఉమ్మెత్తకాయ శివుడికి సమర్పించుకున్నట్లయితే మనకున్న శత్రుబాధ తగ్గిపోతుంది. ఎటువంటి కటిక దారిద్ర్యం ఉన్నా బిల్వదళాలను తెచ్చి ఆ బిల్వదళాలకి శ్రీగ్రంథాన్ని రాసి ఆ ఒక బిల్వదళాలను స్వామివారికి సమర్పించుకుంటే ఆ ఒక లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మరొక విశేషమైనటువంటి తాంత్రిక పూజ ఈరోజు ఉదయం ఉంటుంది. తులసి కాడను తీసి కాడతో సమేతంగా గంధం, సింధూరం, కుంకుమ కలిపిన ఒక గంధాన్ని తీసి నుదుటిలో ఎవరైతే ధరించి శివాయ నమః అని జపిస్తారో వాళ్ళకి సమస్త దారిద్ర్యం దూరం అవుతుంది. శివానుగ్రహం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.